అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ మార్చి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కుంభరాశికి సప్తమంలో గ్రహణం పడుతుంది 3వ తేదీ. అలాగే లగ్న రాశి అంటే రాశిలో కుజుడు, రాహు, రవి ఉంటూ రవి 14వ తేదీ ధనస్థానంలోకి వెళ్తున్నాడు. ప్రజెంట్ ధనస్థానంలో ఈ మాసంలో వీళ్ళకి శుక్రుడు అండ్ శని ఉన్నారు. పంచమంలో గురు సంచారము, సప్తమంలో కేతు సంచారము. ఇక చంద్రుడైతే మనకి నెలంతా తిరుగుతూ ఉంటాడు, మీకు తెలిసిందే. మరి ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎటువంటి పరిస్థితులు రానున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుందని నేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైతే రాశిలో 2 అగ్రెసివ్ ప్లానెట్స్ ఉన్నాయో ఇది కొంచెం వేడిని, నీరసాన్ని, స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది. కుంభం రాశి వారందరికీ కూడా కొంచెం అలాగే ఉంటుంది పరిస్థితి. కాకపోతే సప్తమంలో గ్రహణం పడుతున్నందుకు సప్తమ స్థానం అనేటువంటి సామాజిక విషయాలు, వివాహము, పార్ట్నర్స్, ఈ విషయాలు పర్టికులర్గా, అలాగే మీ యొక్క ధనం యొక్క వినియోగం కూడా సప్తమంలో ఉంటుంది. అంటే మీ యొక్క డబ్బులు ఎలా వినియోగపడతాయి, ఎలా ఆ మనీ ఏమవుతుంది, ఎవరికైనా ఇస్తే ఇరుక్కుంటాయి, ఇట్లాంటివి సప్తమంలో. అందుకని సప్తమంలో గ్రహణం పడుతున్నందుకు పర్టికులర్గా మీరు మనీ మ్యాటర్స్ విషయంలోని, పార్ట్నర్స్ విషయంలోని, వివాహ నిర్ణయాల విషయాల్లోని, అండ్ ఏదైనా స్టేజెస్ మీద యూట్యూబ్లో మాట్లాడుతుంటాం, సోషల్ మీడియాస్లో, అక్కడ మాట్లాడేటప్పుడు ఇవాళ రేపు మీరు చూడండి, చిన్న మాట అది పెద్ద వైరల్ గొడవలు అవుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో కుంభం వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి ధనస్థానంలో శని ఉంటూ ఏలినాడు శని నడుస్తుంది. అయితే ఏలినాడు శని నడవడం ఒక ఎత్తు, ఆ శని దగ్గర శుక్రుడు వస్తే అది ధనయోగంగా మారుతుంది. కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఎంతైనా కానీ ఇప్పుడు మీకు శని, రవి కూడా ఉన్నారు కాబట్టి స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే మీకు శని శుక్రులు మీకు 2వ స్థానంలో ఉండే అష్టమ స్థానాన్ని వీక్షిస్తారో ఇక్కడ ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, ఇది పర్టికులర్గా మీకు గమనించినట్లయితే ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినవి కొన్ని ఉంటాయి చూసారా, అట్లా ఇన్సూరెన్సెస్ కలిసి రావడం. రెండవది ఏంటంటే తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏవైతే డిస్ప్యూట్స్ ఉంటాయో ఆ డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోవడము. పిహెచ్డీ చేస్తుంటారు కొంతమంది, మన హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో రీసెర్చ్ ఓరియంటెడ్ పిహెచ్డీస్, ఆ లెవెల్లో చేసేటువంటి ఎడ్యుకేషన్స్ బాగా కలిసి రావడం, ఇటువంటివి ఇస్తుంది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఎంతైనా సరే 3వ అధిపతి కుజుడు రాశిలో ఉన్నాడు కాబట్టి కొంత ధైర్య సాహసాలు చేస్తుంటారు, దానివల్ల కొంత స్ట్రెస్కి గురవుతుంటారు, కొంత ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ స్ట్రెస్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళకి పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానాన్ని విదేశాలకు పంపించాలి. విదేశాలంటే ఇప్పుడు అమెరికా ఒకటే కదా, ఆస్ట్రేలియా, యూరప్ చాలా ఉంటాయి. అలా విదేశాలకు పంపించడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే ఈ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి దశమాధిపతి అయినటువంటి కుజుడు రాశిలో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చూడండి, కొన్ని కంపెనీస్లో నైట్ డ్యూటీస్ ఉంటాయి. అలాగే అదేవిధంగా ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. అటువంటివి ఇప్పుడు కొంచెం కలిసి వస్తాయి చెప్పాలంటే, అది ఈ రాశి వారికి. అది మరి ఈ మాసంలో ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామాలు చేయాలమ్మా మెయిన్గా. అయితే ఇక్కడ గ్రహణం కూడా ఉందని చెప్పుకున్నాం కాబట్టి ఎవరైనా వివాహం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం. కానీ తప్పట్లేదండి, మేము ఆల్రెడీ పెట్టేసుకున్నాం, ముహూర్తాలు ఓకే చేసేసుకున్నాం, మాకు ఇప్పుడు చూసాం వీడియో అంటారు. అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేసుకుంటుండాలి. మరి ఈ మాసంలో వీరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణంలో కొంత, ఎందుకంటే కుటుంబ స్థానంలో ఉండేటువంటి శనికి శుక్రుడు వచ్చి ఎప్పుడైతే చేరాడో కొంత ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. కొంత ఈగో క్లాషెస్ రావడం శని రవులు ఉన్నందుకు వచ్చినప్పటికీ కూడా కొంత ఫైనాన్షియల్ గ్రోత్, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గతంలో చూడండి ఒక్కోసారి ఇంట్లో వాళ్ళు కొంతమందికి జాబ్ ఉంటే కొంతమందికి ఉండదు. కానీ శుక్రుడు ఎప్పుడైతే వచ్చి చేరుతున్నాడో ఇంట్లో వాళ్ళకు కూడా కొంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం, జాబ్స్ రావడం. అమ్మయ్య ఎలా ఉంటుందంటే మధ్యతరగతి వ్యక్తులకి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు జాబులు చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఒక్కరు జాబ్ చేసి ముగ్గురు కనుక ఖాళీ కూర్చుంటే అది ఎంత నరకంగా ఉంటుందంటే సరిపోదు. అదే 4 మెంబర్స్ చేస్తున్నారు అనుకోండి, తల్లి తండ్రి 2 పిల్లలు కూడా చేస్తున్నారు కానీ ఇంకా సూపర్. అట్లా ఏంటంటే కుటుంబ సభ్యులకి జాబులు చేయడానికి, ఫైనాన్షియల్ గ్రోత్కి అనుకూలంగా ఉంటుంది. గురుగారు, విశేషంగా మరి మార్చి మాసంలో ఉగాది అనే పర్వదినం కూడా వస్తుంది కదా, మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందంటారు?
ఉగాది అనేటువంటిది ఏంటంటే అమ్మా, ఇది మనకి సంవత్సర ఫలితాలు చెప్పేటువంటి విషయంలో కొన్ని డిఫరెంట్ ఇవి ఏం చూసుకోవాలి ఉగాది నుంచి అని ఏలినాడు శని ఒకటి నడుస్తుంది. అందుకని ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కువ తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేసుకోకూడదు, నిర్ణయాలు జాగ్రత్త తీసుకోవాలి. పంచమంలో కేతు ఉన్నందుకు లాభంలో ఉండే రాహు మంచివాడు. వీళ్ళు ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ గురువు 2లో ఉన్నాడు, ధనయోగాన్ని ఇస్తాడు, అక్కడ ఇవ్వడానికి కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ 2వ స్థానంలో ఉండే గురువు ధనాన్ని అదే విధంగా డబ్బులు ఇస్తాడు, డబ్బుల మూలంగా చిన్న కుటుంబ సభ్యుల మధ్య చిన్న డిస్ప్యూట్స్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళెంత పితృకర్మలు చేసుకుంటుంటే అంత మంచిది. 9వ స్థానంలో రాహు కాబట్టి ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా వస్తాయి, కానీ వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 3లో కేతు మంచివాడే, కానీ కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎలాంటి విషయాల్లో మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నామని చూసుకోవాలి. అంటే అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళడం, ఉద్యోగం విషయంలో ఉన్న ప్రదేశంలోనే ఉండడం కాకుండా మార్పు కోసం ట్రై చేస్తూ ఉండాలి. మారితేనే వీళ్ళకి బాగుంటుంది. 2లో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏ రూపాయి వచ్చినా సరే ఒకసారి గణపతిని తలుచుకొని ఆ రూపాయి వినియోగించుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది ఉండదు. వీళ్ళు ఎంత ఆన్లైన్లో చేసే బిజినెస్ల వల్ల వీళ్ళు బాగా కలిసి వస్తుంది. అలాంటి బెట్టింగ్లు, గుర్రం పందాలు, క్రికెట్ బెట్టింగ్లు ఇవి కాదు, ధర్మబద్ధంగా వచ్చేటువంటివి. కాకపోతే కొంత రీసెర్చెస్ చేయడము ఇట్లాంటి వాటి మూలంగా కొంత ఇన్సూరెన్సెస్ కట్టాల్సినవి టైంకి కట్టాలి. అండ్ యాన్స్టర్స్ ప్రాపర్టీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ కొంచెం ఈ రీసెర్చెస్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏలినాడు శని 2వ స్థానంలో జరుగుతుంది, సప్తమంలో కేతు ఉన్నాడు. మనకి ఈ ఉగాదికి ముందు రవిచంద్ర గ్రహణాలు కూడా కలిగాయి కాబట్టి వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉంటే వీళ్ళ కొంచెం ఎంతైనా పంచమ గురువు కాబట్టి సంతాన ప్రాప్తది కూడా ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే ఏలినాడు శని 2వ స్థానంలో ధనస్థానంలో జరుగుతుంది కాబట్టి కాస్త గోవులకి బెల్లం తినిపించడం చేస్తూ ఉంటే కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఏ రాశిలోనే వెళ్ళినాడు సరే కొంచెం వర్క్ స్లో అవుతూ ఉంటాయి, కొంచెం శ్రమ ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉన్నా కానీ వీళ్ళకి జాబ్స్ విషయంలో అది ఎదుగుదల కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూస్ చేయాలి, 12లో కొంచెం రాహువుతో ఉంటుంది కాబట్టి. కాకపోతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది వీరికి. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.